రాష్ట్రంలోని హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందంటూ మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వ్యవహారంపై రాజకీయ నాయకుల జోక్యం ఉందని ఆమె ఆరోపించారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో బయట పెడతామన్న మంత్రి సీతక్క అధికారులు ఎవరైనా కుట్రలకు సహకరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నిమ్స్ కంటే ఇంకా అత్యున్నతమైనదైతే నిమ్స్ మన అందరికీ అత్యున్నతమైన హాస్పిటల్. దాంట్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. 25 రోజులు ప్రయత్నం చేసినాం. అంతిమంగా సరే కొన్ని ఇబ్బందులతోటి ఆమె చనిపోయింది. అయినా కూడా మేము అన్ని రకాలుగా ఆ కుటుంబానికి భరోసానిచ్చినాం, ఆదుకుంటున్నాం. కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా, ఒక్క అమ్మాయి చచ్చిపోయినా, ఒక్క రోజున మీరు ఒక్క మంత్రి అయినా పోయిందా? ఇవాళ ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నాం కదా, ఆధారాలతో చెప్తాం. అదే వెనక రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనుషులు చెప్తాం. మాకు డౌట్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి. కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం.